యాక్చువల్గా అయితే కనుక అందరూ ఒక్క తాటి మీదకి వస్తే కరెక్టే, కానీ ఇందులో పార్టీల ఎఫిలియేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆలోచనలు ఉంటాయి. ఇది హైందవ శంకరరావు పిలుపు కాదు వాస్తవంగా. తర్వాత అదే అనేది వీళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుకున్నటువంటిది అంతే. వాళ్ళు పెద్ద పెద్ద పీఠాధిపతులు కాదు నాకు తెలిసి. అందరూ ధర్మ జాగరణ కోసం పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, నో డౌట్. అందులో హిందుత్వాన్ని గురించిన ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కొన్ని కోపాలు ఉన్నాయి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. అందులో ఒకటి తగిన గౌరవం లభించట్లేదని వీళ్ళకి. అట్లాగే మొన్న ఈ మధ్యన కొన్ని ఇష్యూస్ కూడా నడిచినాయి. వాళ్ళు మాట్లాడడం టీటీడీ గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం ఇట్లాంటి. ఈవెన్ ఆ ముంతాజ్ హోటల్ ఆపేయమని చెప్పి వాళ్ళు చెప్తుంటే అది టీటీడీకి సంబంధం కాదు, అది ప్రభుత్వానికి సంబంధం. టూరిజం శాఖకి ఇచ్చిన ల్యాండ్ అది. అది ఆపాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఏమనలేక టీటీడీ మీద ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అక్కడ. కాబట్టి ఎదురవుతున్నటువంటి ఇష్యూ వాస్తవంగా హిందూ ఆలయాలను విముక్తి అన్నటువంటిది ప్రజలలో వచ్చిన చైతన్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను ఆ రోజునే చెప్పాను కదా, ఇది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగాలి పెద్ద ఎత్తున. అది కేవలం అక్కడతో ఆగిపోకూడదు అన్నటువంటిది. అది ఆగిపోయింది అక్కడతో. హిందూ చైతన్యానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం కనబడింది. వాట్ నెక్స్ట్? ఎక్కడికక్కడ ఆలయాలలో తప్పులు చేస్తున్నప్పుడు నిలదీయమని పిలిపించారు కదా శంకరరావు. అందులో భాగంగా వీళ్ళు అమలు చేసినట్టు అనుకోవాలి.